ఏంటి సార్ మీ ఫ్లాస్క్ మీరే మోసుకుంటున్నారు? బాగా డబ్బున్నోళ్ళుగా మంచి సర్వెంట్ పెట్టుకోవచ్చుగా. జనరల్ గా నా దగ్గర సర్వెంట్స్ నిలబడరు. జనరల్ గా నా దగ్గర ఏంటో మామ, నిన్న సీసా పడిపోయింది మామ, ఇప్పుడు మీరు పడిపోయారు మామ. ఒక రోజు ఒకటి ఇలా ఇంతకీ నీ గోల్ ఏంటి మామ? కాళ్ళకి నమస్కారం మామ. దీనికి కాళ్ళ నమస్కారం అందరు కాళ్ళు పట్టుకుని లాగడం అంటారు. అలాగా మామ. వాట్ మామ ఫర్ ఎవ్రీథింగ్. మరేమో మామ, చిన్నప్పటి నుంచి నన్ను ఇద్దరు మామలు ఇద్దరు అత్తలు పెంచారు మామ. వాళ్ళని పిలిచి పిలిచి అలవాటు అయిపోయి మామ. మగాళ్ళందరినీ మామ మామ అంటాను మామ, ఆడాళ్ళేమో అత్త అత్త అంటాను మామ. అది మామ. ఓకే ప్రొసీడ్. దౌడు మామ దౌడు. దౌడు మామ దౌడు. అది సరిగారు మామ. ఎందుకు మామ పొద్దాల అందరూ ఇలా పరిగెడుతున్నారు దొంగల్లాగా? బీపీ ప్రాబ్లం, షుగర్ ప్రాబ్లం, టోటల్ గా బాడీ ప్రాబ్లం. ఏంటోలే మామ, మా పల్లెటూరులో అయితే పూటకు 5 గిన్నెలు తింటారు, చెమట ఆరకుండా పని చేస్తారు. వాళ్ళకి ఏది ఉండదు. తప్పుడు పని చేయకపోతే ఏ జబ్బులు ఉండవు కదా మామ. అయ్యి మామ, మా ఊళ్ళో రావులు మామ నా మామన్నాడు మామ. ఇదే మీసం జుట్టు డల్లగా అచ్చు మీలాగా ఉంటాడు మామ. ఏం చేస్తుంటారు? గేదెలు మెప్పుకుంటుంటాడు మామ. యు మీన్ బఫెలోస్? చాలా చీప్ క్లాస్ మనిషి అన్నమాట. ఎందుకమ్మా నన్ను ఇలా హింసిస్తున్నావు? మరేం లేదు మామ, ఇందాక ఎవరితోనూ పనులు లేరని చెప్పి ఏడుస్తూ ఉన్నారు కదా మామ. ఊరిక పెడదామని వచ్చాను మామ. నేను చాలా చోట్ల పని చేశాను మామ. మీ ఇంట్లో పనిచ్చి ఇంత అన్నం పెడితే ఎంత పని చేస్తాను మామ. ఎంత జీతం ఇద్దా అంత తీసుకుంటాను. ఐ వాంట్ దిస్ టైప్ ఆఫ్ సర్వెంట్ మెయిడ్. మామా ఏ మామ, యువర్ అపాయింటెడ్. రేపు రావుకాలు వెళ్ళంగానే మా ఇంటికి వచ్చేసి ఇంకా మనం దౌడు మామ దౌడు, దౌడు మామ దౌడు. శాంతు, ఓయ్ శాంతు. ఏంటి సారు? సారా? సారని పిలవకూడదు శాంతు. మరి షూట్ షూట్ రంగా అని చాలు. సూటా? సూట్ అంటే ఏటి? అది షూటింగ్ అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. మా ఊరోళ్ళందరూ షూటింగ్ ని షార్ట్ కట్ చేసి నాకు ఆ పేరు పెట్టారు. శాంతు, సరే గాని నువ్వు నిజంగా చాలా అందంగా ఉంటావు. ఫోటోజెనిక్ ఫేస్. నీ వల్ల నూనెంత నేల పాలైపోయింది. నేను సాయం చేస్తాలే. శాంతు, ఈ మధ్య టీవీల్లోనూ సినిమాల్లోనూ హీరోయిన్స్ కి చాలా కరువు వచ్చేసింది. ఆ లోటు తీర్చడానికి నువ్వు ఒక్కదానివే సరిపోతావు. షూటింగ్ అంటే నాకు భలే ఇష్టం సారు, కానీ ఒకటే భయం. ఎందుకు? ఫస్ట్ షూటింగ్ అయిందంటే అన్ని భయాలు పోతాయి. ఆహా, ఇంకా సేపు అయ్యాక అందరూ అడవికి వెళ్ళిపోతారు. నువ్వు రెడీగా ఉన్నావంటే. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? కెమెరా క్లీన్ చేయమని చెప్తే ఇక్కడ గప్పాలు కొడుతున్నావా? వెళ్ళు కెమెరా క్లీన్ చేయి. ఇప్పుడు డ్యూటీ టైం కాదు కదా సార్. నేను నీ గురువుని, నువ్వు నాకు శిష్యుడివి. నేను చెప్పింది నువ్వు చేస్తే చాలు. రా. అదిగో మోటార్ సైకిల్ వద్దు. పోనీ అంబాసి గారు, సావబోతు కూడా కక్కుర్తి దేనికిరా? అడు చూడు, ఆ ఎస్టీము రిచ్ గా చేద్దాంరా. ఏమిట్రా? దూకితే ఎముకలు విరిగి చేస్తామా? చచ్చాక ఎముకలు విరుగుతాయా? ఎముకలు విరుగుతుండగా చేస్తాం. దూకితే చేస్తామంటావా? అందుకే కదరా దూకేది. చిన్న డౌట్. ఏమిట్రా? చచ్చి మనం ఏం సాధిస్తారా? బతికి ఎవరిని ఉద్ధరించాం గనక చద్దాంరా. ఇవాళ మంగళవారం, అంత మంచి రోజు కాదేమో. అయితే ఆదివారం దూకుదామా? ఆదివారం అసలొద్దు, అది అసలే సెలవు దినం. మనం చస్తే స్కూళ్ళకి కాలేజీలకి సెలవు ఇవ్వరు. మనం చస్తే స్కూళ్ళకి కాలేజీలకి సెలవులు ఇవ్వడానికి మనం ఏమైనా సీఎంలమా పిఎంలమా? అయితే పిఎం అయ్యాకే చద్దామా? పిఎం అయ్యాక మనం చావక్కర్లేదు. పిచ్చి ప్రశ్న రాపి చద్దాంరా. దేవుడా, ఇటు కాదు అటు. వచ్చే జన్మలోనైనా మమ్మల్ని టాటాకి అల్లులుగాను బిర్లాకి మనవాళ్ళుగాను పుట్టించు. మర్చిపోకే. దూకుదామా? అలాగే. ఆహా, గుడ్ మార్నింగ్ యమదూత గారు. నా పేరు బుజ్జి. నేను 7వ తరగతి 7 సార్లు ఫెయిల్ అయి 8వసారి గట్టెక్కాను. చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ జనం చేత చివాట్లు తిని దేహం మీద విరక్తి చెంది తనువు చాలించారు. జై హింద్. మూర్ఖుడా, నువ్వు చావలేదురా, ఇంకా హైదరాబాద్ లోనే ఏడ్చావు. ఓహో, మీ గొంతు అచ్చు మా జంబలహాట్ చంటిగాడు గొంతులా ఉంది. మీకు మిమిక్రీ కూడా వచ్చా? ఓరినా బుజ్జి, మనం దూకింది యమలోకంలో కాదురా, బొగ్గు లారీలోకి. అదృష్టవంతులం. అంటే బొగ్గు లారీలో పడి బతికామన్నమాట. ఇప్పుడు ఏం చేద్దాం? మళ్ళీ చూద్దాం.
కనీసం ఈసారైనా సక్సెస్ అవుతామా? పవర్ఫుల్ తాడు వెంటనే తల తెగిపోద్ది. నిజమా? నిజంరా, తొందరగా చేస్తే మళ్ళీ తొందరగా పుట్టొచ్చు. అసలే పెళ్లిళ్ళ సీజన్. మళ్ళీ ఎందుకురా పుట్టడం? చావడానికి. ఆహా, పుట్టడం చావడానికేనా? ఎంత జంబలాటిస్ అని చెప్పావురా. కానిద్దామా? నాకు మళ్ళీ డౌట్ వస్తుంది. ఏమిట్రా? ముందే నాలుగు బయట పెట్టాలా? చచ్చగా నాలుగు అదే బయటకు వస్తుందా? ఓ 5 నిమిషాలు ఆగు, నీకే తెలుసుద్ది. సరే, 1 2 కిక్ ద బకెట్. అమ్మో, వచ్చావురా దేవుడు. కనకయ్య బావా, ఓయ్ కనకయ్య బావా, దా పేపర్ చదువుకుందాం. రండి అన్నయ్య గారు. ఇంతకీ నువ్వెవరు తమ్ముడా? మీరెవరు అన్నయ్య గారా? ఈ ఊరి మున్సబని. నువ్వంటయ్యా, అసలు ఇంతకీ ఏం పని మీద వచ్చా? ఏం పని లేక వచ్చాను. అసలు ఇంతకీ ఎప్పుడు వచ్చావు నువ్వు? ఇవ్వలేక పండక్కి మీ చెల్లెమ్మని తీసుకెళ్దామని వచ్చావా? అదే కాదు కాదు, మా చెల్లెమ్మ సాయంగా ఉందా అని వచ్చాను. ఎన్నాళ్ళు ఉంటావైతే? ఇవ్వలేక వచ్చాను. ఈ పండగ వచ్చానా? వచ్చే పండగ వరకు ఉంటాను అంతే. మరి ఒరే నర్చిగా వస్తానా? కనకయ్య గారు నర్చిగా ఎక్కడికి వెళ్ళాడో తెలదండి. ఎక్కడికి వెళ్ళాడో నాతోటే చెప్పలే మా బావ. వాడు మొహం ఇంకా ఆడితో ఏం చెప్తాడు? మళ్ళీ తెలుసున్నాను గారు. మొత్తానికి పరే బామర్ దొరికాడు కనకయ్య బావకి. చెమట దక్కించేశాడు. ఇలాంటి వాడు మన ఊళ్ళలో ఉంటే పల్లెటూరు బయట అంటాం. ఈడు బతి బయట రాకున్నాడేట్రా? పిలిచారన్న గారు. అమ్మో తినేస్తున్నాడు. నన్ను చూసి భయపడతాడేటి? పొలో 5 టీలు కొట్టు. పొలో ఏంటి? అతని పేరా? కాదు, మనం ఒకరినైతే హలో అంటాం. చాలా మంది పని వాళ్ళు ఉంటారు కాబట్టి పొలో అంటాం. పొలో అంటే గుంపులో గోవిందం అన్నమాట. ముందు డబ్బులు కట్టు. డబ్బులేగా, కంపెనీ ఇస్తుంది. ఏ కంపెనీ బాబు? రామ్ గోపాల్ వర్మ కంపెనీయా? కాదమ్మా, వీళ్ళు కూడా నాతో పాటు టీ తాగుతున్నారు కదా, దీన్ని ఏమంటారు? ఏమంటారు? కంపెనీ అంటారు కదా. అందుకని నీ బిల్లు కూడా ఈ కంపెనీయే పే చేస్తుంది. వెళ్ళవమ్మా, వెళ్ళు వెళ్ళు. కమాన్ ఫ్రెండ్స్. ఏంటి అలా చూస్తున్నారు? మీకు సిగరెట్ అలవట్లేదా? లేదు, మేము చాలా మంచి స్టూడెంట్స్. అయితే మీకు చాలా విషయాలు తెలియదన్నమాట. ఇలా అయితే పైకి రావడం చాలా కష్టం. ఎందుకమ్మా? ఎందుకంటావేంటి బ్రదర్? అసలు ఈ సిగరెట్ కిక్కులో ఎంత థ్రిల్ ఉందో మీకు తెలుసా? కావాలంటే ఒక్కసారి మీరు కాల్చి చూడండి, మీకే తెలుస్తుంది. ఏంటి తెలిసేది? సిగరెట్ బూడిదా? కాదు బ్రదర్, ఇందులో ఉన్న మజా. ఓకే ఫ్రెండ్, నేను క్లాస్కి వెళ్తున్నాను, నువ్వు వస్తావా? నో 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 నో, నేను కేవలం రోజుకి అరగంట మాత్రమే, అది కూడా హాజరు గురించి వస్తాను. మిగతా టైంలో ప్రజాసేవ చేస్తాను. మీరు వెళ్ళండి, మీరు క్లాస్కి వెళ్ళండి. బద్రి, ఆ పండుగడు నీ సిగరెట్ ప్యాకెట్ తీసాడు, నువ్వు చూసావా? చూశానమ్మా, చూసే వదిలేసా. బెస్ట్ కాలేజ్ ఆఫ్ ముస్ట్ ఎడ్యుకేషన్. ఇదిగోనండి ఫీజు. మరి పాఠాలు ఎప్పుడు చెప్తారండి? సార్ చెప్తారండి. ఐ సీ. గుడ్ మార్నింగ్ సార్. అడ్మిషన్ సార్ ఇన్ అవర్ కాలేజ్. నో 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 సీట్స్. వీడా? అప్లై ఫర్ నెక్స్ట్ ఇయర్. వీడు బస్ స్టాండ్ లో ముష్టాడు కదా, ఆడికి నువ్వు జడుస్తావేంటి? షటప్. ఆయన ఈ కాలేజీకి ప్రిన్సిపల్ అండ్ చైర్మన్. వీడా? వీడా కాదు, వీరా అనాలి. గెటప్. గురువు దైవంతో సమానం. చెంపలేసుకోలేకపోతే కళ్ళు పోతాయి. నా చెంపలు కాదు, నీ చెంపలు. రా పాఠాలు నేర్చుకుందు గాని. వీడు నాకు పాఠాలు చెప్తాడా? షటప్. మావని అల్లుళ్ళు ఎఫెక్టివ్ గా ఎలా ఆడుకోవాలో మా ముష్టోళ్ళ కంటే బాగా నేర్పేవాడు ఈ భూ ప్రపంచం మీద ఇంకా పుట్టలేదయా. అరే ఎవడ్రక్కడ? సార్, వీన్ని మేకప్ రూమ్ కు తీసుకెళ్లి గెటప్ చేసి తీసుకురా. ఏనా అన్నానికి ఏం తక్కువైందని? తక్కువైందని కాదమ్మా, ఎక్కువైందని. రే, అరటిపళ్ళు తెచ్చి వేళ్లకు పూసి బాగా కుంకుమ అద్దాలి. ముఖానికి మొత్తం బూడిద కొట్టి కాటికి బాగా పూయాలి. అప్పుడు అచ్చం కుష్టోళ్ళ తయారవుతాడు. అలాగే సార్. షర్టిప్పు. బాగానే ఉంది కదా? వాళ్ళని బాగుండే వద్ద కదా, అదే కదా ప్రాబ్లం. షర్టిప్పు. విప్పో. విప్పనా? విప్పవా? విప్పనా?
చెప్తే వినవుగా. మొన్న ఉగాదికే మా మామ ఇది కొని పెట్టాడు నాకు. ఏం పర్వాలేదు లేవా, మీ మామతో చెప్పి బిగ్ షాట్ నుంచి 10 షర్ట్ తెప్పించిస్తా. ప్యాంట్ ఎప్పుడు? అయ్ బాబాయ్, నా మానం. మానవా? అయినా మానవం విప్పు. నేపను బాబు, సిగ్గు బాబు నాకు. సిగ్గా? థూ. మీ మామని పండ్ల పొడి దగ్గర నుంచి పక్క దుప్పటి దాకా అడుక్కునేటప్పుడు లేని సిగ్గు ప్యాంట్ ఇప్పడానికి వచ్చిందా బాబు? రేయ్, వీని అర్జెంట్ గా తీసుకెళ్లి గెటప్ చేంజ్ చేసి తీసుకురా. ప్రాక్టికల్స్ బయలుదేరాలి. అక్కర్లేదు, నా డబ్బులు నాకు ఇచ్చేయండి, వెళ్ళిపోతాను. నీ డబ్బు నీకా బాబు? మా కాలేజీలో ఫీజు కట్టాక తిరిగి ఇవ్వం. మనిషిని కూడా ఇంటికి వెళ్ళనియం బాబు. నచ్చినట్టు మా విద్య నేర్చుకోవాల్సిందే. రా నేర్చుకుందు కానీ. నేను రాను, వెళ్ళిపోతాను. వెళ్ళిపోయింది.